నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆడవాళ్ల వ్యక్తిత్వ హననం చేస్తే అదే వారికి చివరి రోజు అవుతుందని సీఎం చంద్రబాబు హెచ్చరిక. ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. తప్పులు చేసే వారి పట్ల చెండ శాసనుడిగా ఉంటారని స్పష్టీకరణ. ఆడపిల్లల క్యారెక్టర్ గురించి చెడుగా మాట్లాడడమేంటని ఆగ్రహం. మహాత్మా జ్యోతిరావు పూలే కన్న కలలను, ఆయన ఆలోచనలను బీజేపీ నెరవేరుస్తుందని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడి. జ్యోతిరావు పూలే ఆలోచనలే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల్పమని వ్యాఖ్య. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో మాజీ సీఎం జగన్ మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించారని విజయవాడ మేయర్ రాయన్న భాగ్యలక్ష్మి వెల్లడి. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద జ్యోతిరావు పూలే విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన వైసీపీ నేతలు రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని వెల్లడి. తల్లులు ఆరోగ్యంగా సురక్షితంగా ఉంటేనే పిల్లల కుటుంబం సంతోషంగా ఉంటుందని కలెక్టర్ లక్ష్మీషా వెల్లడి. జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం సందర్భంగా నగరంలో ర్యాలీ నిర్వహణ. సాధారణం ప్రసవం ద్వారా తల్లులే కాకుండా పుట్టే పిల్లలు మంచి ఆరోగ్యంగా ఉంటారని కలెక్టర్ వెల్లడి. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేస్తే అదే వారికి చివరి రోజు అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాటుగా హెచ్చరించారు. రాష్ట్రంలో సుపరిపాలన అందించేది కూటమి ప్రభుత్వం మాత్రమేనని, నాపైన ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెడతారని విశ్వాసం ఉందని సీఎం అన్నారు. ముఖ్యమంత్రి పదవి తనకు కొత్త కాదని, సమైక్యాంధ్రలో తాను చేసిన అభివృద్ధి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. తనకు వేరే ఆశలు లేవని, మీ ప్రేమాభిమానాలు ఉంటే చాలని అన్నారు. శుక్రవారం ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో జరిగిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో మాట్లాడారు. తప్పులు చేసే వారి పట్ల చెండ శాసనుడిగా ఉంటారని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని, ఇప్పుడు తప్పు చేసిన వారిని శిక్షించే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని అన్నారు. వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్పై కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకున్న నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నాడు అసెంబ్లీలో తనను బూతులు తిట్టారని చంద్రబాబు వెల్లడించారు. అది కౌరవ సభ అని, గౌరవ సభగా మారాకే మళ్లీ సీఎంగా అసెంబ్లీలో అడుగు పెడతారని చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఆడపిల్లల వ్యక్తిత్వాల గురించి చెడుగా మాట్లాడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. సేవతో అనునిత్యం ఆయన చేసిన పనులన్నీ కూడా మనం చూస్తే ఒక మహానుభావుడిగా మిగిలిపోయారు. అదే మాదిరిగా పేదలు, బడుగు బలహీన వర్గాలు, దళితుల హక్కుల కోసం పోరాడిన నేత పూలే గారు. ఈరోజే మనం చూస్తున్నాం, చాలామంది పేదవాళ్ళుగా ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు గుర్తించి మనుషులు లేని సమస్యలో ఆడబిడ్డలు మిమ్మల్ని చదువుకోవడంలో ఇప్పుడు కూడా వెనకబడ్డున్నారు. మన రాష్ట్రంలో అయితే మొట్టమొదటిసారి మహిళలు చదువుకోవాలని ఆలోచించి మహిళా యూనివర్సిటీ పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాంటిది శ్రీ విద్యకు మద్దతు లేని రోజుల్లో 1848లో తొలి మహిళా స్కూల్ పెట్టాడు. ఆ రోజుల్లో భార్యను చదివించి దేశంలోనే తొలి మహిళా అధ్యాపకురాలుగా చేసిన వ్యక్తి పూలే గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా మనకు ఆవిడ ఎప్పుడు ఆదర్శం. సావిత్రిబాయి పూలే గారు తొలి మహిళా అధ్యాపకురాలు. ఇంకో పక్క కుల వ్యవస్థ ఇప్పటికి కూడా మనం అనుభవిస్తున్నాం. వివక్షత ఉంది. అందుకనే ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వచ్చింది. రేపు ఎల్లుండో వెనుకబడిన వర్గాలను అవమానం చేయకుండా బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అలాంటిది నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్లోని జస్టిస్ పొన్నయ్య కమిషన్ వేసి మహాత్మా జ్యోతిరావు పూలే కన్న కలలను, ఆయన ఆలోచనలను బీజేపీ నెరవేరుస్తుందని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. నిజమైన సాధికారత మహిళలకు విద్యను అందించినప్పుడు మాత్రమే జరుగుతుందని, జ్యోతిరావు పూలే ఆలోచనలే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల్పమన్నారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ జ్యోతిరావు పూలే ఆలోచనలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యరూపం ఇచ్చారని తెలిపారు. జ్యోతిరావు పూలే నిజమైన ఆశయాలు నెరవేర్చడమే మనమిచ్చే గౌరవం అన్నారు. బీజేపీ పూలే ఆశయాలు వైపు పరిపాలన సాగిస్తుందని, మహిళల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు.
పూలే కన్న కలలు మరియు ఆలోచనలను బీజేపీ నెరవేరుస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి రామ్ అధ్యక్షత వహించగా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అధ్యక్షత వహించగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివన్నారాయణ, మీడియా రాష్ట్ర ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే గారి జయంతి మనందరికీ తెలుసు. వారి జన్మం 1827 సంవత్సరంలో జరిగింది. వారు పరమపదించింది 1891 సంవత్సరంలో. సాధారణంగా పెద్దలు చెప్తూ ఉంటారు, ఎప్పుడైనా సరే సమాజంలో వింతపోకళ్ళు పెరిగిపోయినప్పుడు మహాత్ములు జన్మించక తప్పదు, ఎందుకంటే వాటన్నిటిని సరిచేయటానికి ఒక మహనీయుడు జన్మిస్తారని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. ఏదైతే 1800 దశకం గురించి మనం మాట్లాడుతున్నామో ఆ సమయంలో సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి, కులాల పట్ల వివక్ష, మహిళల పట్ల వివక్ష విపరీతంగా పెరిగిపోయినటువంటి సందర్భంలో జ్యోతిరావు పూలే గారు, అందుకనే వారిని మహాత్మా అని కూడా పిలుస్తూ ఉంటారు, వారి జననం అప్పుడు జరిగినటువంటి నేపథ్యంలో వారు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతులు ఏవైతే ఉన్నాయో, కులాల మధ్యన ఉన్నటువంటి వివక్ష కావచ్చు, మహిళల పట్ల చూపుతున్నటువంటి వివక్ష కావచ్చు, వీటన్నిటినీ దూరం చేయడానికి వారు స్వయంగా ఒక తక్కువ కులంలో జన్మించినప్పటికీ సమాజానికి ఎదురొడ్డి పోరాడి బడుగు బలహీన వర్గాల వారి కోసం, మహిళల కోసం నిలిచినటువంటి మహనీయుడు. అందుకనే చాలామంది వారిని మహాత్మా అని కూడా పిలుస్తూ ఉంటారు. జ్యోతిరావు పూలే గారి జననం మాలీ కులంలో జరిగింది. అంటే ఈ కాయగూరలు, పూలు పండించేటువంటి వారి కులంలో వారి జననం పూణే. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించారని విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన్న భాగ్యలక్ష్మి అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు మా భవిష్యత్తు నిర్వీర్యమైందని బాధపడుతున్నారని వెల్లడించారు. జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి మహానీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ద్వారా దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద జ్యోతిరావు పూలే విగ్రహానికి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ రాయన్న భాగ్యలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ మొండితో అరుణకుమార్, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే మహిళల విద్యాభ్యాసం చేయాలని, ఎలాంటి లింగ భేదాలు లేకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్న ఆశయంతో పనిచేశారన్నారు. ఆనాడే మహిళల అభివృద్ధికి పూలే బీజం వేశారన్నారు. బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే వంటి ఉన్నత వ్యక్తులు ఆశయాలను ముందుకు తీసుకువెళ్తే భారతదేశం అభివృద్ధి చెందుతోంది అన్నారు. ఇలాంటి మహానీయుల ఆశయాలతో వైసీపీ పార్టీ గత 5 సంవత్సరాల కాలం పాలన చేసింది. కూటమి పాలనలో ఇప్పుడు ప్రజలంతా భస్మాసురుడులాగా మా నెత్తిన మేమే చేతులు పెట్టుకున్నామని బాధపడుతున్నారన్నారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. పెద్దలు నగర మేయర్ రాయన్న భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా సోదరులు ఎమ్మెల్సీ అరుణ్ గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు పెద్దలు మల్లాది విష్ణు గారు, మా నగర డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గా గారు, శైలజారెడ్డి గారు, అదేవిధంగా మాజీ కాపు కార్పొరేషన్ చైర్మన్ శేషు గారు కానివ్వండి, పిఏసీ సభ్యులు ఆసిఫ్ గారు కానివ్వండి, మా రాష్ట్ర అనుబంధ సంఘ అధ్యక్షులు, జిల్లా రాష్ట్ర నాయకులు, అదేవిధంగా మా మహిళా నాయకులు, మా బీసీ అనుబంధ సంఘ అధ్యక్షులు ప్రతి ఒక్కరు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా ఆయనకి నివాళులర్పించి, ఏదైతే పూలే గారు ఒక ఆశయాల్ని గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందాక పెద్దలందరూ గారు చెప్పిన విధంగా పేదవారికి చదువు దగ్గర నుంచి, రాజ్యాంగంగా వాళ్ళకు ఉన్నతమైన పదవులు ఇష్టం దగ్గర నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలు ప్రజానికం నివసిస్తున్నారో ఆ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చిన వ్యక్తి, చేసిన వ్యక్తి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి పరిపాలన, అలాంటి సంక్షేమ కార్యక్రమాలు మహిళలను గారు రాజకీయంగా ఉన్నతమైన స్థానంలో తీసుకొచ్చి ఈరోజు మేయర్లుగా, డిప్యూటీ మేయర్లుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, వైస్ చైర్మన్లుగా, కౌన్సిలర్లుగా అవకాశం ఇచ్చిన నాయకులు ఎవరు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు ఒక ఆశయాల్ని, పూలే గారు ఒక ఆశయాల్ని,
బాబు జగజ్జీవన్ రావు గారి ఆశయాల్ని తల్లులు ఆరోగ్యంగా సురక్షితంగా ఉంటేనే పిల్లలు కుటుంబం సంతోషంగా ఉంటుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా అన్నారు. సాధారణ ప్రసవం ద్వారా తల్లులే కాకుండా పుట్టే పిల్లలు మంచి ఆరోగ్యంగా ఉంటారని, ప్రజల్లో నార్మల్ డెలివరీపై అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గ ఏపీఐఎస్సీ కాలనీ వద్ద ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నర్సులు ప్రదర్శించిన స్కిట్ ఆకర్షణగా నిలిచింది. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ మాతృత్వం ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. గర్భంతో ఉన్నవారు మరియు పెళ్లైన వారికి సాధారణ ప్రసవంపై వైద్య సిబ్బందితో అవగాహన చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నార్మల్ డెలివరీ ద్వారానే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఆపరేషన్లు ఎక్కువగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణ ప్రసవంలో కష్టమున్నప్పటికీ బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యశాఖ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ మాతృ సంరక్షణ దినోత్సవం సందర్భంగా మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక ర్యాలీని ప్రారంభించుకోవడం జరిగింది. దీనిలో ప్రధాన ఉద్దేశం కాబోయే ప్రతి తల్లిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఆ తల్లులకి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. ఇవాళ ప్రభుత్వం ఆ తల్లికి అనేకమైన సౌకర్యాలు కల్పిస్తూ చక్కటి బిడ్డను కనేందుకు అనేకమైన అనుకూల పరిస్థితులు కల్పించడం జరుగుతూ ఉంది. వీటన్నిటినీ కూడా ఇంటింటికి చెప్పే విధంగా ఈ అవగాహన ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం అన్నీ కూడా ప్రకృతి సిద్ధమైన విషయాలే ఉండాలి తప్ప సిజేరియన్ అని లేదా రకరకాల కాన్పుల విధానాలు కాకుండా తల్లి తన బిడ్డను 9 మాసాలు మోసి ఆనందంగా, కొంచెం బాధపడినా ఆనందంగా డెలివరీ అయితే దానివల్ల అనేకమైన ఫలితాలు వస్తాయి. సిజేరియన్ అయితే అనేకమైన దుష్ఫలితాలు వస్తాయి. ఇందాక పిల్లలు చక్కటి స్కిట్తో నర్సింగ్ పిల్లలందరూ కూడా అందరినీ ఆకట్టుకునే విధంగా, అందరికీ అర్థమయ్యే విధంగా ఒక స్కిట్ వేయడం జరిగింది. ఈ యొక్క ఉద్దేశం కూడా అది ప్రతి ఒక్క ప్రజలకు కూడా తెలిసేటట్టు, కాబోయే తల్లులందరూ కూడా తెలిసి ఆ తల్లులను కన్నా తల్లులకి అందరూ కూడా అర్థమయ్యేటట్టు తాత్కాలికమైన కష్టాలని ఓర్చుకుని నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే భాగంగా సో ఈరోజు జిల్లా వ్యాప్తంగా ర్యాలీస్ అలాగే అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడే విజయవాడ సిటీలో మన ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారితో పాటు మన జిల్లా అధికారులందరితో పాటు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలీలో ముఖ్యంగా అవేర్నెస్ క్రియేషన్, ఏదైతే మదర్హుడ్ ఇప్పుడైతే కాబోయే తల్లులు ఉన్నారో సో వాళ్ళందరికీ సేఫ్ మదర్హుడ్ గురించి, సో టైమ్లీ చెకప్స్ అయితేనేంటి, అలాగే ప్రాపర్ న్యూట్రిషన్, అలాగే ఎక్సర్సైజ్, దెన్ డెలివరీ టైంలో ప్రాపర్గా గవర్నమెంట్ స్కీమ్స్ అయితే ఉన్నాయి అది ఉపయోగించుకోవడము, అండ్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ ఎంకరేజ్ చేయడం, డెలివరీ అయిన తర్వాత కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన ఎక్సర్సైజ్, అలాగే ప్రాపర్ ఫుడ్ ఇంటేక్, ఇవన్నీ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా చేయడం జరుగుతూ ఉంది. ఏప్రిల్ 11th ముఖ్యంగా కస్తూర్బా గాంధీ గారి ఈరోజు జన్మదినం కూడా. దీని భాగంగా 2003 నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో మనం ఏదైతే మెటర్నల్ మార్టాలిటీ రేట్ని తగ్గించాలనుకుంటున్నామో ఆ విధంగా ఇప్పుడు మన దేశంలో చూసుకుంటే 225 ఉంది. మనం అదే రాష్ట్రంలో 74 ఉంది. సో ఇంకా తగ్గాలి ఇది. మనం జిల్లాలో చూసుకుంటే మెటర్నల్ మార్టాలిటీ రేట్ 7 ఉన్నప్పటికీ అవేర్నెస్ ఇంకా చాలా వరకు వెళ్లాల్సి ఉంది. సో మనము ఒక్క మాత్ర కూడా మరణించకూడదు అనేది మన నినాదంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ ఇది సేఫ్ మదర్హుడ్ డే భాగంగా అన్ని హాస్పిటల్స్లో, అన్ని ఊర్లో, అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమం
విజయవాడ పశ్చిమ వైసీపీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. పశ్చిమ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొని కార్పొరేటర్లు, మాజీ చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని అన్నారు. జ్యోతిరావు పూలే వంటి మహోన్నత వ్యక్తులు ఆశయాల కోసం జగనన్న గత ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి పేదల హృదయాల్లో నిలిచిపోయారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజల సంక్షేమ పథకాలకు తిలోదకాలు ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గగుడి మాజీ చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్పొరేటర్లు ఎర్లడ్డ ఆంజనేయరెడ్డి, షేక్ హిర్బాన్, బాపతి కోటిరెడ్డి, శ్రీరామ్ శెట్టి, పూర్ణచంద్రరావు, ఆర్టిజన్ సెల్ అధ్యక్షులు తోలేటి శ్రీకాంత్, పార్టీ నాయకులు దెరంగుల రమణ, మజ్జి శ్రీనివాసరావు, సీరం వెంకట్రావు, బూదాల శ్రీను, దుర్గా భవాని, వానపల్లి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. దేశ స్వతంత్ర అనంతర కాలంలో ప్రపంచానికి ఆదర్శవంతమైన స్వయం పాలన కోసం రాజ్యాంగాన్ని అందించారని అన్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక తదితర రంగాల్లో అణగారిన వర్గాలకు సమాన వాటా, సమన్యాయం దక్కేలా రాజ్యాంగాన్ని పొందుపరచడంలో బాబాసాహెబ్ కనబరిచిన దార్శనికత మహోన్నతమైనదని వివరించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ డివిజన్ రాజీవ్నగర్ మెయిన్ రోడ్డు వద్ద సెంట్రల్ ఎస్సీసీఎల్ జనరల్ సెక్రటరీ బెజ్జం జయపాల్ ఆధ్వర్యంలో బీఆర్ అంబేద్కర్ సెంటర్ వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ వీప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా విగ్రహావిష్కరణ గావించి పూలమాల వేసి నివాళులర్పించి అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం బీఆర్ అంబేద్కర్ కళలను ముందుకు తీసుకుని వెళుతూ రాష్ట్రంలోని ప్రజలందరికీ సంక్షేమం అందే విధంగా చేస్తున్నామన్నారు. దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వర్గీకరణపై ముందడుగు వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, పేదల కోసం తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన 5 రూపాయలకే కడుపు నిండా భోజనం నింపే అన్నా క్యాంటీన్ వంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. దళిత బడుగు బలమేలు ఇచ్చాం. అధికారులు శిలాఫలకాన్ని ఆవిష్కరించబోతున్నాం. జోహార్ బిఆర్ అంబేద్కర్ గారు, బోండా ఉమామహేశ్వరరావు గారి నాయకత్వం, అంబేద్కర్ జాని బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఆ మహానుభావుడి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం సంతోషంగా ఉంది. దానికి ఈ డివిజను పార్టీ అధ్యక్షుడు సోదరుడు లబ్బా వైకుంఠం, అలాగే డివిజన్ ఇన్ఛార్జి బత్తుల కొండ, అలాగే డివిజను ప్రధాన కార్యదర్శి కోలా సీను, అలాగే ఈ డివిజన్ కార్పొరేటరు మా సోదరి మోదుగుల తిరుపతమ్మ, అలాగే మాజీ కార్పొరేటర్ పైడి తులసి,
కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసిన లబ్బా దుర్గా, ఇంకా డివిజన్ నాయకులు మైనార్టీ అధ్యక్షుడు అన్వరు, ప్రధాన కార్యదర్శి భాష. వెనుకబడిన వర్గాల ఆర్థిక స్వలంబనకై ప్రభుత్వం కల్పిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకొని స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక పురోగతిని సాధించాలని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా సూచించారు. బలహీన వర్గాల జనాభాకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్లో లబ్ధిదారులకు ఆటోలను, ఆర్థిక సహాయపు చెక్కులను జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల ప్రజల ఆర్థిక స్వలంబనే లక్ష్యంగా ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల లబ్ధిదారులకు సబ్సిడీపై రుణాలను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. వెనుకబడిన వర్గాల వారు స్వయం ఉపాధి పథకాలను చేపట్టేందుకు ముందుకు వస్తే అర్హులైన ప్రతి ఒక్కరికి సబ్సిడీని మంజూరు చేసి బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. లబ్ధిదారులు ఆటోలు, చిరు వ్యాపారులు, జనరిక్ మెడికల్ షాపు నిర్వహించుకునేందుకు వెనుకబడిన సంక్షేమ శాఖ ద్వారా ఆధ్వర్యంలో రుణాలను మంజూరు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకొని ఆర్థిక స్వలంబన పొందాలన్నారు. బలహీన వర్గాల జనాభాకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. సమాజంలో జీరో పావర్టీని సాధించడానికి కృషి చేస్తున్నామన్నారు. అనగారిన బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు మరకా శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడు మరకా శ్రీనివాస్ యాదవ్, లుక్కా సాయిరాం గౌడ్, కార్పొరేటర్లు చెన్నుపాటి ఉషారాణి తదితరులు పాల్గొని దివంగత పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడు మరకా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పూలే లింగ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. విద్య ద్వారానే మహిళల అభ్యున్నతి సాధ్యమని భావించి తన భార్య సావిత్రిబాయి పూలేకి తానే గురువుగా మారి ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దారని, తద్వారా మహిళా విద్యా వ్యాప్తికి విశేష కృషి చేశారని తెలిపారు. తమ నేత చంద్రబాబు నాయుడు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తూ మహాత్మా పూలే బాటలోనే పాలన సాగిస్తున్నారని శ్రీనివాస యాదవ్ వివరించారు. ఈరోజు కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి కార్యక్రమాన్ని మన బీసీ నాయకులు, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా విచ్చేసి ఘనంగా నిర్వహించుకొని వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి 18వ దశకంలోనే మహాత్మా పూలే గారికి మహాత్మా అనే బిరుదు ఈ ప్రజానీకం కానీ భారత ప్రభుత్వం కానీ అందజేయడం జరిగింది. మరి ఆయన శూద్ర కులాలకి విద్య ఒక్కటే అభివృద్ధికి మార్గం అని ఆయన ఊహించి అందరికీ కూడా విద్యని నేర్పించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. శూద్ర కులాలు ఆ రోజుల్లో అంటరానితనాన్ని వీటన్నిటికీ కూడా వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు. విద్య ఉంటే ధనం కంటే కూడా విద్య ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ఆయన ప్రతి చోట పాఠశాలలు నిర్మించటం, వాళ్ళందరికీ కూడా అక్షరాభ్యాసం చేసి విద్యని నేర్పించడం జరిగింది. అలాగే తన భార్య సావిత్రిబాయి పూలే, ఆమెకు కూడా తనే గురువై ఆమెకు విద్య నేర్పి ఆమె ఈ రోజున మన భారతదేశంలో ప్రప్రథమ మహిళా ఉపాధ్యాయురాలుగా ఖ్యాతి చెందారు. ఆమె కూడా మహిళలకి చిన్న చిన్న పిల్లలందరినీ కూడా విద్యాభ్యాసం చేసి వాళ్ళందరూ కూడా ప్రయోజకులు అయ్యేలాగా ఈ భారతదేశంలో ఈ నిమ్న జాతి అట్టడుగు వర్గాలందరికీ కూడా వాళ్ళు ఆదర్శప్రాయం అయ్యారు. మన
మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన బీసీలకు 52% రిజర్వేషన్లు కల్పించారని బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. అగ్ర కులాలు రిజర్వేషన్లు దోచుకుంటున్నారని ఆ పార్టీ నాయకులు పుష్పరాజు మండిపడ్డారు. బీసీలకు 52% రిజర్వేషన్లు కల్పించి తగిన న్యాయం చేయాలని కోరారు. బీసీలకు 52% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ కుమార్ ఆదేశాలతో ఈ ధర్నా నిర్వహించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి పుష్పరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని జిల్లా కేంద్రాల్లో ఇలాంటి ధర్నాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గత ఎన్నికల్లో బీఎస్పీ బీసీలకు 52% రిజర్వేషన్లతోనే ఎన్నికల పోటీ చేసిందని గుర్తు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీ కులగణన చేస్తారని హామీ ఇచ్చి కులగణన చేపట్టిన విషయాన్ని వారు గుర్తు చేశారు. గణన ప్రకారం రాష్ట్రంలో 51.63% మంది బీసీలు ఉన్నారని వెల్లడించారు. అగ్ర కులాలు రిజర్వేషన్లను దోచుకుంటున్న తీరును తప్పుబట్టిన నేతలు బీసీలకు రావాల్సిన న్యాయం జరగాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. చలకూర పుష్పరాజు, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ముఖ్యంగా ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు శ్రీ బందెల గౌతమ్ కుమార్ గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీలకి 52% రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కృష్ణా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేయటం జరుగుతుంది. ఈ ధర్నా మరి జిల్లా అధ్యక్షులు ఉదయ్ కిరణ్ యాదవ్, అలాగే సిటీ కన్వీనర్ డానియల్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఇందులో రాష్ట్ర కమిటీ నుంచి నేను మరియు నా సహచర కార్యదర్శులు పదమల ప్రభుదాస్ గారు, అలాగే గంగవరపు దేవసహాయం గారు కలిసి పాల్గొంటున్నాం. ముఖ్యంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో బీసీలకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా వాళ్ళ వాటాని వాళ్ళకి ఇవ్వడంలో అన్యాయం చేస్తూ అగ్రకులాలే వాళ్ళ వాటాని అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగపరంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటాల వల్ల వాళ్ళ వాటా వాళ్ళకి దక్కింది అన్ని రంగాల్లో. కానీ బీసీలు మాత్రమే అన్యాయం అయిపోయారు. దీని కొరకు జాతీయ స్థాయిలో బీసీ సంఘాలన్నీ మరి ఉద్యమించడం జరిగింది. మా జనాన్ని లెక్కగట్టి మా వాటా ఎంతో మాకు తేల్చండి అని చెప్పానంటే సర్వతోముఖాభివృద్ధికి కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్ డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని, దేశవ్యాప్తంగా జరగడంతో పాటు బీసీ కులగణన కూడా చేపట్టాలని వెంగళరావు డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు జాతీయ బీసీ సంక్షేమ సంఘ విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు చప్పిడి కృష్ణమోహన్ ముదిరాజు సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్ మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం సిద్ధించి 7.5 దశాబ్దాలు గడిచినా బీసీల జీవితాలలో చెప్పుకోదగిన మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ చరిత్రలో పోరాడకుండా ఏ జాతి విజయం సాధించిన దాఖలాలు లేవని, బీసీ కులస్తుల సమస్యల పరిష్కారానికి పోరాటాలే శరణ్యమని ఆయన ఉద్ఘాటించారు. పక్క రాష్ట్రం తమిళనాడులో ప్రజలు ఐక్యంగా నిలిచి పోరాడబట్టే 69% రిజర్వేషన్లు సాధించడం సాధ్యమైందని వివరించారు. సిద్ధాంతం ప్రజలను ఆవహిస్తే అది భౌతిక శక్తిగా మారుతుందని, ఆ శక్తి ఉద్యమంగా మారితే దాన్ని ఆపటం ఎవరితరము కాదని చరిత్ర నిరూపించిందని వివరించారు. మహాత్మా జ్యోతిరావు పూలే 198వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలోకి కమిటీ నిర్మాణంలో భాగంగా ఈరోజు రాష్ట్ర యువజన వర్కింగ్ ఉపాధ్యక్షులుగా నాగుల్ మీరా గారిని వీరిని ఈరోజు నియమిస్తూ ఈ యొక్క విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నాగుల్ మీరాకి
మంచి సర్కిల్ ఉంది, యువకుడు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 100 భాషా సంఘం ఆ యొక్క సంఘంలో కూడా మంచి బాధ్యత ఉంది ఆయనకి. కాబట్టి ఆయన ఈ యొక్క యువజన వర్కింగ్ ప్రెసిడెంట్గా మంచి సేవలు అందిస్తారనే ఉద్దేశంతో మరి నాగుల మీరా గారిని ఈరోజు ఈ యొక్క బాధ్యత ఆయన మీద మరి పెట్టడం జరిగింది. కాబట్టి ఆయన కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం బీసీల కోసం, బీసీల రాజ్యాధికారం కోసం, బీసీల స్థితిగతులపైన అన్నీ కూడా అధ్యయనం చేసి మరి బీసీల కోసం పోరాటం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారికి సూచిస్తూ, మరి ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు 78 సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా మరి ఇంకా ఈ సమాజంలో మార్పులు అనేది అంటే సామాజిక న్యాయం ఇప్పటికి కూడా జరుగుతున్న సందర్భం లేదు. కనుకనే మేమంతా కూడా మా యొక్క జనాభా దామాషా ప్రకారం ఈ రాష్ట్రంలో మాకు న్యాయం జరగట్లేదు, అలాగే దేశంలో న్యాయం జరగట్లేదు. కులగణన చేసి బీసీల జనాభా నిష్పత్తి ప్రకారము వారికి రాజ్యాధికారాన్ని, విద్య, ఉద్యోగ, ఆర్థిక వనరుల పంపిణీ చేయాలని బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్వి రావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన జ్యోతిరావు పూలేకు భారతరత్న అవార్డు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పశ్చిమ నియోజకవర్గ కేఎల్ రావు నగర్లోని బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫీసులో మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి కార్యక్రమం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎన్వి రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నమ్మి అప్పారావు, కోశాధికారి ఆవార్ బుల్లభాయి, కార్యదర్శి బాయన శేఖర్ బాబు, చైల్డ్ రైట్స్ కమిషనర్ మెంబర్ చంద్రగిరి రాధాకుమారి, ప్రముఖ పాత్రికేయులు అన్నవరపు బ్రహ్మయ్య, మురిపాల దుర్గారావు, బీఎస్కే పట్నాయక్ తదితర బీసీ నాయకులు పాల్గొని జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులగణన చేయాలని, బీసీల జనాభా నిష్పత్తి ప్రకారము వారికి రాజ్యాధికారంలోను, ఉద్యోగాల్లోనూ, విద్యలోనూ, ఆర్థిక వనరుల పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వెంటనే జనగణన చేపట్టాలన్నారు. ప్రధాన కార్యదర్శి నమ్మి అప్పారావు మాట్లాడుతూ జ్యోతిరావు పూలేకి భారతరత్న అవార్డు ఇవ్వాలని అన్నారు. ఆశయాలని సాధించే వరకు కృషి చేస్తామని వెల్లడించారు. రోజు చాలా సుదినం. ఎక్కడో మహారాష్ట్రలో 198 సంవత్సరాల క్రితం జన్మించిన మహానుభావుని యొక్క జయంతిని ఇక్కడ మన చుట్టాలు కాకపోయినా, మన బంధువు కాకపోయినా కానీ మనం చేసుకుంటున్నాం. మన భాష కాకపోయినప్పటికీ కూడా ఇక్కడ చేసుకున్న కారణం ఏంటంటే బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసినట్టు కృషి ఈ సూర్యచంద్రులు ఉన్నంతకాలం కూడా అది చిరస్థాయిగా ఉంటుంది. కాబట్టి వారి యొక్క సేవల్ని మనం కొనియాడుతూ ఈ రోజు వారి జయంతిని చేసుకోవడం జరిగింది. ఇక్కడికి మా నాయకులు అందరూ కూడా వచ్చారు, బీసీ నాయకులు అందరూ కూడా. మేమందరూ కూడా ప్రభుత్వాన్ని ముక్తకంఠంగా కోరేది ఏంటంటే మా జనాభా ఎంతో దామాషా ప్రకారం మాకు అన్నింటిలో కూడా రాజ్యాధికారంలో కానీ, ఉద్యోగాల్లో కానీ, విద్యా అవకాశాల్లో కానీ, మా నిధుల విడుదలలో కానీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదని చెప్పేసి మనం చేస్తున్నాను. అలాగే కులగణన అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మా రాష్ట్రంలో ప్రతి బీసీ కూడా ఈ కులగణన ఎప్పుడు జరుగుతుంది, కులగణన ద్వారా మనకి ఎప్పుడైతే అధిక నిధులు కానీ, అధిక అవకాశాలు కానీ వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా సరే కులగణన కావాల్సినటువంటి ఉద్యమం రాకముందే దాన్ని మొదలు పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పేసి మనం చేసుకుంటూ కులగణన చేయవలసిందిగా కోరుతున్నాం. ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆడవాళ్ల వ్యక్తిత్వ హననం చేస్తే అదే వారికి చివరి రోజు అవుతుందని సీఎం చంద్రబాబు హెచ్చరిక. ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. తప్పులు చేసే వారి పట్ల చెండ శాసనుడిగా ఉంటారని స్పష్టీకరణ. ఆడపిల్లల క్యారెక్టర్ గురించి చెడుగా మాట్లాడడమేంటని ఆగ్రహం. మహాత్మా జ్యోతిరావు పూలే కన్న కలలను, ఆయన ఆలోచనలను బీజేపీ నెరవేరుస్తుందని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడి. జ్యోతిరావు పూలే ఆలోచనలే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల్పమని వ్యాఖ్య. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో మాజీ సీఎం జగన్ మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించారని విజయవాడ మేయర్ రాయన్న భాగ్యలక్ష్మి వెల్లడి. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద జ్యోతిరావు పూలే విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన వైసీపీ నేతలు రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని వెల్లడి. తల్లులు ఆరోగ్యంగా సురక్షితంగా ఉంటేనే పిల్లల కుటుంబం సంతోషంగా ఉంటుందని కలెక్టర్ లక్ష్మీషా వెల్లడి. జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం సందర్భంగా నగరంలో ర్యాలీ నిర్వహణ. సాధారణం, ప్రసవం ద్వారా తల్లులే కాకుండా పుట్టే పిల్లలు మంచి ఆరోగ్యంగా ఉంటారని కలెక్టర్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.